హాయ్ వ్యూయర్స్, శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో గుంటూరు, విజయవాడ, తెనాలి ఒకటి. తొందరలోనే ఒక కేంద్ర ప్రభుత్వం దీన్ని ఒక మెట్రోపాలిటన్ నగరంగా కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. అదే కాకుండా ఈ గుంటూరు, విజయవాడ, తెనాలి నగరాలలో కలిపి జనాభా ఒక 20 లక్షల మంది దాకా ఉన్నారు. దీనిలో ఎక్కువ మంది ఉద్యోగస్తులు, వ్యాపారులు, రైతులు ఉన్నారు. వీళ్ళలో అత్యకులు వాహన ప్రియులు ఉన్నారనడానికి ఉదాహరణే గుంటూరులో లక్షల సంఖ్యలో వాహనాలు ఉన్నాయి. ఇదే ఒక ఉదాహరణ. దీనిని ఈ యొక్క వాహన ప్రియుల యొక్క అభిలాషను దృష్టిలో ఉంచుకొని మన క్యూటీవీ 4 వీల్స్ ఆన్ గుంటూరు రోడ్స్ అనే ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా మన నగరంలో ఉన్నటువంటి ఆటోమొబైల్ రంగానికి సంబంధించినటువంటి షోరూములన్నింటిలో కూడా కొత్తగా వచ్చే వాహనాలు, డిఫరెంట్ వాహనాలు, ఈ యొక్క వాహనాల యొక్క విశిష్టతలు, ప్రత్యేకతలు, వీటన్నిటిని కూడా మనం ప్రత్యేకంగా తీసుకొని మన యొక్క వ్యూవర్స్ అందరికీ కూడా ఈ వాహనాల గురించి విడమర్చి చెప్పే ఒక వినూత్నమైన కార్యక్రమే 4 వీల్స్ ఆన్ గుంటూరు రోడ్స్. మేము 4 వీల్స్ ఆన్ గుంటూరు రోడ్స్ కార్యక్రమం చేపట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, షోరూములు తిరిగినప్పుడు, ఈ ఆటోమొబైల్ రంగంలో ఉన్నటువంటి షోరూములు తిరిగినప్పుడు చాలామంది టెస్ట్ డ్రైవ్ చేద్దామని చెప్పేసి ఈ షోరూములకి చాలామంది కాల్ చేస్తారు. కానీ వీళ్ళలో అత్యధికులు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోలేకుండా వారి కార్యక్రమంలో బిజీగా ఉండటం, వారి వ్యాపారాల్లో కానీ వారి యొక్క పనుల్లో కానీ బిజీగా ఉండటంతో చాలామంది ఈ యొక్క టెస్ట్ డ్రైవ్ను వినియోగించుకోలేరని తెలిసి మేము ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ కార్యక్రమంలో వాహనంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విశిష్టత పాయింట్ టు పాయింట్, బాడీలో ఉన్నటువంటి స్పేర్ పార్ట్స్తో సహా ఇంజిన్ ఏ విధంగా పనిచేస్తుంది, సీట్లు ఎట్లా ఉన్నాయి, వాహనంలో యొక్క లగ్జరీస్ ఏ విధంగా ఉన్నది, దీంట్లో ఉన్నటువంటి కెమెరా యొక్క ఫెసిలిటీస్, ఒక హెచ్పి పవర్ ఏంటి, ఒక ట్యాంక్ కెపాసిటీ ఏంటి, లోపల ఉన్నటువంటి యొక్క ప్రతి ఒక్క భాగం గురించి కూడా మనం ప్రత్యేకంగా వివరించడం ఈ కార్యక్రమంలో జరుగుతూ ఉంది. ఈ యొక్క 4 వీల్స్ ఆన్ గుంటూరు రోడ్స్ కార్యక్రమాన్ని చూసి ప్రతి ఒక్కళ్ళు కూడా టెస్ట్ డ్రైవ్కి వెళ్లకుండానే ఈ వాహనంలోని యొక్క ప్రత్యేకతలు కానీ, ఈ వాహనం ఏ విధంగా ఉంది, దీని యొక్క విశిష్టతలు, వీటన్నిటిని కూడా మీరు చూసి టీవీలోనే మీ ఇంట్లో ఉండి చూసి ఆనందిస్తారని చెప్పేసి మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 4 వీల్స్ ఆన్ గుంటూరు రోడ్స్ కార్యక్రమంలో భాగంగా మనం ఈ వారం భారతదేశ వాహన దిగ్గజ సంస్థ టాటా మోటార్స్ వారి యొక్క ప్రతిష్టాత్మకమైన టాటా సఫారీ స్ట్రోమ్ గురించి మనం ఈ వారం తెలుసుకోబోతున్నాం. ఇందులో భాగంగానే మనం టాటా మోటార్స్ వారి యొక్క అనుబంధ సంస్థ, ఫ్రాంచైజీ డీలర్ అయినటువంటి టాటా జాస్పర్ ఆటోమొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి యొక్క ఈ వాహన ప్రతినిధి నుంచి మనం ఈ యొక్క టాటా సఫారీ స్ట్రోమ్ యొక్క ప్రత్యేకతలు, విశిష్టతలు, దీనిలో ఇంటీరియర్ పార్టు, ఇంజిన్ యొక్క ప్రతి ఒక్క భాగం గురించి, అది పనిచేసే విధానం గురించి మనం ఈ వారం తెలుసుకోబోతున్నాం. మన ఫస్ట్ అనేది మనకి దీంట్లో అనేది మనకి ఇదివరకు అనేది సఫారీ ఒకటి వచ్చేది, ఓన్లీ సఫారీ 2.2 డైకార్ అని వచ్చేది. దాని తర్వాత ఇంకా ట్రెండ్ మారేకుండి మనకు కూడా ఏదో అడ్వాన్స్డ్ చేయాలని అడ్వాన్స్డ్ ఇది సఫారీలో స్ట్రోమ్లో అనేది అడ్వాన్స్డ్. దీంట్లో అనేది మనకి స్టార్టింగ్ మోడల్ నుంచి హై ఎండ్ దాకా మొత్తం 3 వర్షన్స్ ఉంటాయి. అండ్ దీంట్లో ఎల్ఎక్స్, ఈఎక్స్ అండ్ విఎక్స్ అని 3 మోడల్స్ ఉంటాయి. 3 మోడల్స్లో మనకి 6 కలర్స్ వస్తాయి. అండ్ దీంట్లో వచ్చేసి మనకి పర్ల్ వైట్ అండ్ ఆస్ట్రమ్ బ్లాక్ అండ్ సాడానా రెడ్ అండ్ ఆర్టిక్ వైట్, ఆర్టిక్ సిల్వర్ అని మనకి 6 కలర్స్ వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఈ వెహికల్ గురించి ప్రత్యేకత ఏంటంటే, ఇది మనకి ఇంటర్నేషనల్ డిజైన్ అండి.
అంటే ఇది మామూలు ఆర్డినరీ డిజైన్ కాదు, మనకి ఇంటర్నేషనల్ కల్లా డిజైన్. అండ్ మనకి ఈ గ్రిల్, స్టైలిష్ గ్రిల్ చూసినా కూడా సేమ్ మనము ల్యాండ్ రోవర్ చూసారు కండి, దాని స్టైలిష్ గ్రిల్ ఇది. ఆ గ్రిల్ కానీ, ఆ క్రోమ్ ఫినిషింగ్ కానీ, ప్లస్ ఫాలో మీ హెడ్ లాంప్స్ కానీ మనకి ఏరోడైనమిక్ షేప్గా కనబడుద్ది పూర్తిగా. ఏరోడైనమిక్ షేప్ వల్ల మనం ఎంత మూమెంట్ అనేది ముందుకెళ్ళినా కూడా అండ్ మనకి వచ్చే ఎయిర్ కానీ అని డివైడ్ అవుతూ ఉండిద్ది, అంటే మూమెంట్ కూడా ఇంకా ముందుకెళ్తూ ఉండిద్ది. ప్లస్ మనకి ల్యాంప్ అనేది, ఈ ఫాలో మీ ల్యాంప్స్ అనేది ఇంతవరకు అనేది ఏ ఆర్డినరీ బండికి ఎస్యూవీలో ఏది లేదు. ఇది హెవీ ల్యాంప్స్ అండ్ ఎక్కువ బిఎండబ్ల్యూకి, ఆడీకి, మిట్సుబిషి వాటికే ఎక్కువ ల్యాంప్స్ యూజ్ చేస్తారు. ఇది హెవీ ఫోకస్ వస్తుంది నైట్ టైం కానీ, మన విజిబిలిటీ కానీ, రోడ్డు విజిబిలిటీ కానీ చాలా బాగుంటుంది. ప్లస్ మీకు ఫాలో మీ ల్యాంప్స్ అండ్ ఫ్రాగ్ ల్యాంప్స్ నైట్ టైం అనేది మనకి ఒక మంచు టైంలో కానీ, ప్లస్ చీకటి పొగలున్న టైంలో కానీ మనకి విజిబిలిటీ అనేది ఫ్రాగ్ ల్యాంప్స్ వల్ల మనకు క్లియర్గా చూస్తున్నది. ప్లస్ దీనివల్ల మనకు ఉపయోగం ఏంటంటే, మనకు మంచు టైంలో కూడా మనకి జనరల్గా అయితే రోడ్డు మీద అనేది విజిబిలిటీ అనేది కనబడుతూ ఉంటుంది. ఈ లైట్ వల్ల మనకి విజిబిలిటీ అనేది క్లియర్గా కనబడుతూ ఉంటుంది. అండ్ కస్టమర్ బేస్ చేసుకొనే మనకి ఈ సెగ్మెంట్ వదిలారు. ప్లస్ దీంట్లో అనేది మనకి ఆల్ వీల్స్ డిస్క్ బ్రేక్ ఉండటం వల్ల బ్రేకింగ్ సిస్టమ్ కానీ, ప్లస్ వెహికల్ టర్న్ కానీ, బ్రేకింగ్ లాంగ్ డ్రైవ్ కానీ, సడన్గా ఏదైనా మూమెంట్ వచ్చినా కూడా మన వెహికల్ బ్రేకింగ్ సిస్టమ్ అనేది ఎక్సలెంట్గా ఉండిద్ది. ఇంటర్నేషనల్ కానీ ఇంతవరకు హైయెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఏ సెగ్మెంట్లో లేదు. ఈ 200 mm అంటే దీంట్లో ఈక్వల్ టు మనకి టొయోటా ఫార్చునర్. అండ్ మనకి గ్రౌండ్ క్లియరెన్స్లో కానీ, రగ్గుడ్ ప్లేస్లో కానీ, అంటే మట్టి రోడ్లో కానీ మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. 200 mm హైయెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్. మనకి డీజిల్స్ కెపాసిటీ వచ్చేసి ఈ బండి యొక్కది 55 లీటర్స్. ఎస్యూవీలో సెగ్మెంట్లు చూసినా కూడా ఎగ్జాస్ట్ అనేది 2 ఇచ్చేవాళ్ళు, రెండిట్లో ఒకటి పనిచేసేది, ఒకటి డమ్మీ చేసేవాళ్ళు. కానీ ఈ స్ట్రామ్లో కానీ మనకి ఎగ్జాస్ట్ అనేది 2 ఇచ్చారు, 2 వర్క్ చేస్తాయి. దీనివల్ల మన ఇంజిన్లో నాయిస్ లెవెల్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే క్యాబుల్లో కూడా మనకి సౌండ్ సిస్టమ్, వెహికల్ ఇంజిన్ సౌండ్ కూడా మన క్యాబుల్లో కూడా తక్కువ వినపడుద్ది. ప్లస్ దీనివల్ల అనేది పికప్ అనేది మనకి చాలా బాగుంటుంది. మన ఈ స్ట్రోమ్లో అనేది ఓన్లీ 2 ఎగ్జాస్ట్ వస్తాయి, 2 ఎగ్జాస్ట్ వల్ల 2 వర్క్ చేస్తాయి. అండ్ మనకి వెహికల్ అనేది రివర్స్ సెన్సార్స్ వస్తాయి సార్. మన రివర్స్ సెన్సార్స్ వచ్చేసి మనకి వెహికల్ అనేది మనకి బ్యాక్ చేసుకున్నప్పుడు 5 ఫీట్లో ఉన్న వెహికల్ కానీ ఇలా పర్సన్స్ కానీ ఏదైనా కూడా మనకి డిస్ప్లేలో మోగిద్ది, డిస్ప్లేలో అనేది డిస్ప్లే అవుతూ ఉంటుంది. స్పేర్ వీల్ మన అండర్ బాడీలో ఉంది, అండర్ ఇక్కడ ఉండిద్ది. ఈ స్పేర్ వీల్ అనేది మనకి ఇక్కడ మెన్షన్ అయ్యింది. ఈ స్పేర్ వీల్ ఉండటం వల్ల మనకి ఈజీగా మనం స్పేర్ వీల్ అనేది ఈజీగా తీసుకోవచ్చు. ఆ స్పేర్ వీల్ అనేది మనం ఇక్కడి నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. ఈ వెహికల్ యొక్క మనకి లెంత్ వచ్చేసి 4655 mm లెంత్ వచ్చేసి, మనకి వెర్త్ వచ్చేసి 1955 లెంత్ వచ్చేసి, మనకి వెర్త్ వచ్చేసి 1922, మనకి హైట్ వచ్చేసి 2655. మనకి టోటల్ గ్రాస్ వెయిట్ వచ్చేసి 2555 గ్రాస్ వెయిట్ అనేది. దీంట్లో వచ్చేసి మనకి టర్నింగ్ రేడియస్ వచ్చేసి అండ్ రౌండ్ సర్కిల్ వచ్చేసి 10.8, మనకి టర్నింగ్ రేడియస్ వచ్చేసి 4.5. అంటే ఇంతవరకు ఎస్యూవీ సెగ్మెంట్లో అతి తక్కువ టర్నింగ్ రేడియస్ అనేది ఓన్లీ సఫారీ స్ట్రోమ్కే ఉంది ఇంతవరకు. మన ఎక్స్యూవీ చూసుకున్నా కూడా, ఇన్నోవా చూసుకున్నా కూడా, టొయోటా ఫార్చునర్ చూసినా కూడా, స్కార్పియో చూసినా కూడా ఇంతవరకు అతి తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది మనకి ఈ సెగ్మెంట్లోనే ఉంది. అంటే మనకి దీనివల్ల అనేది మనకి న్యూటన్ అనేది ఈజీగా తీసుకోవచ్చు. అంటే గ్యాప్ తీసుకునే అవసరం లేదు, రన్నింగ్లో వెళ్తే న్యూటన్ తీసుకోవచ్చు. అంటే మనకి స్టీరింగ్ అనేది ఫుల్ ఫోల్డబుల్ అయింది. మనకి వెహికల్ అనేది ఇంతవరకు మెయిన్ అనేది సస్పెన్షన్.
సస్పెన్షన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ది. ఇంతవరకు ఎస్యూవీ సెగ్మెంట్లో అతి సస్పెన్షన్ హైయెస్ట్ సస్పెన్షన్ అనేది పూర్తిగా సఫారీ స్టోమ్ అండి. ఇది మన సస్పెన్షన్ ఆఫ్ రోడ్ వెహికల్ అంటారు. ఆఫ్ రోడ్ వెహికల్ అంటే పూర్తి సస్పెన్షన్ ఉన్న బండి. ఇది మనకి ఇండిపెండెంట్ ఫ్రంట్ వచ్చేసి మనకి ఇండిపెండెంట్ డ్యూయల్ సస్పెన్షన్ వస్తుంది. మనకు వచ్చేసి రేర్ వచ్చేసి 5 లింక్స్ డ్యూయల్ వాష్ బేసిన్ లింక్స్ స్పైటింగ్ వస్తుంది. ఇది మనకి వచ్చేసి మన సస్పెన్షన్కి ఒక లింక్ యాడ్ అయిద్దండి, అంటే స్మాల్ లింక్ అయింది. ఆ సస్పెన్షన్ వల్ల మనకి అంత రగ్గడ్ ప్లేస్ ఉన్నా కూడా మన అనేది సస్పెన్షన్ అనేది చాలా యాక్షన్ఫుల్గా కంఫర్టబుల్గా ఉండిద్ది. ఈ వ్యారీకార్ ఇంజిన్ అనేది వేరియబుల్ టర్బో టెక్నాలజీ అండి, కొత్తగా వస్తుంది మనకి ఇంజిన్ అనేది. ఇది 140 హార్స్ పవర్. మనకి దీంట్లో సీసీ వచ్చేసి 2179 సీసీ సార్. ఇది మనకి ఈ ఇంజిన్ వచ్చేసి మనకి జర్మన్ టెక్నాలజీ ప్లస్ మనకి ఇన్బిల్ట్ మనకి ఇది వచ్చేసి ఏబిఎస్ వస్తుందండి. ఏబిఎస్ మనకి ఇంజిన్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది మనకు నాయిస్ లెవెల్స్ అనేది ఇంజిన్లో నుండి మన క్యాబిన్లో కూడా నింపడదు ఇంజిన్ పర్ఫార్మెన్స్. ఈ వెహికల్కి వచ్చేసి సైడ్ 2 ఎలక్ట్రానిక్ అడ్జస్ట్ మిర్రర్స్ వస్తాయండి. ఈ అడ్జస్ట్ మిర్రర్స్ వల్ల మనకి ఉపయోగం ఏంటంటే ఇప్పుడు దీంట్లో ఫోల్డబుల్ ఉంది, ఎలక్ట్రానిక్ వన్స్ ఫోల్డబుల్ ఉంది, వన్ టచ్ చేస్తే ఫుల్ ఫోల్డింగ్ అయిపోయింది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మన ఎక్కువ సందుల్లో కానీ తిరిగేటప్పుడు అండ్ మిర్రర్స్ అనేది జనరల్గా అయితే కొన్ని మిర్రర్స్ అనేది మనకి ఓపెన్గానే ఉంటాయి. ఆ తగులుతూ ఉండగా మనకి వన్ టచ్ చేస్తే ఫోల్డ్ అయిపోయింది. మళ్ళీ మనం అదే ప్రెస్ చేస్తే మనకు ఓపెన్ అయిపోయింది అనేది. అండ్ అడ్జస్టబుల్ లెఫ్ట్ రైట్ అనేది అడ్జస్టబుల్. అండ్ మనకి బటన్ అనేది వన్స్ టచ్ చేస్తే ఫోల్డింగ్ అనేది ఫుల్ ఫోల్డింగ్ అయిపోయింది. జస్ట్ ఇదే మనం టచ్ చేస్తే ఓపెన్ అయ్యేది. దీనివల్ల అనేది మనకి ఎక్కువ సందుల్లోగా తిరిగేటప్పుడు కానీ ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్స్ అనేది మనకి అడ్వాన్స్ అది. దీనివల్ల మనకి సైడ్ రోడ్లో తిరిగినప్పుడు తగలటం కానీ ఫుల్ ఫోల్డ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. మనకి ఈ వెహికల్లో 4 పవర్ విండోస్ వస్తాయి. మన డ్రైవర్ సైడ్ వచ్చేసి 4 పవర్ విండోస్ వస్తాయి. ఏ డోర్కి ఆ డోర్ ఇండివిజువల్గా ఉండిద్ది. ప్లస్ అనేది మనకి ఇక్కడ పవర్ లాకింగ్ ఉండిద్ది, పవర్ విండోస్ లాకింగ్ ఉండిద్ది, అన్లాకింగ్ ఉండిద్ది. ప్లస్ అనేది మనకి ఫ్యూల్ ఆపరేటింగ్ కూడా ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. జస్ట్ మనం ఓపెన్ చేస్తే ఫ్యూల్ డోర్ అనేది ఓపెన్ అయ్యిద్ది. ఇక్కడ నుంచి వచ్చేసి లగ్జరీ లుక్ అండి, రియల్లీ లగ్జరీ. మనకు వచ్చేసి డాష్ బోర్డ్ అనేది మనకి హై ఎండ్లోనే బీచ్ కలర్ వస్తుంది. బీచ్ కలర్ ప్లస్ మనకి ఇంటీరియర్ అనేది మనకి డాష్ బోర్డ్లో వుడ్ ఫినిషింగ్ వస్తుంది. ఫినిషింగ్ అనేది మనకి టాటా మోటార్స్ స్టైలిష్ అండ్ క్లాక్ వస్తుంది. ప్లస్ వచ్చేసి మనకి వాల్యూమ్ టైప్ అనేది ఇదివరకు వచ్చేసి మనకి బటన్ టైప్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మనకి ఈ వెహికల్స్లో వాల్యూమ్ టైప్ 1, 2, 3 అనే 4 స్టెప్స్ దాకా మనకి ఏసీ అనేది ఆపరేటింగ్ ఉంది. ప్లస్ మనకి ఇది అనేది మనకి ఏసీ అడ్జస్టబుల్. అండ్ మనకి ఫేస్ కావాలని లెగ్ పెట్టుకోవచ్చు. ఏసీ అనేది మనకి దీంట్లో వచ్చేసి అండ్ వేటర్ అండ్ కూలర్ 2 ఉంటాయి. ప్లస్ వచ్చి మనకి ఇప్పుడు వచ్చే మోడల్కి వస్తే 14 మోడల్కి వచ్చేది మనకి ఈ టైప్లో. ఇక్కడ జనరల్గా వస్తే మనకి మొన్నటి దాకా అనేది MP3 మ్యూజిక్ సిస్టమ్ వచ్చేది. ఇప్పుడు మనకి MP3 మ్యూజిక్ సిస్టమ్ 14 మోడల్లో రావట్లేదు. ప్లస్ మనకి దానికి సపరేట్గా సఫారీ స్టోమ్కి డిజైన్ చేస్తున్న టచ్ స్క్రీన్ లాంటిది ఒకటి వస్తుంది ఇన్బిల్ట్. దాంట్లో మనం USB పెన్ డ్రైవ్ కానీ పెట్టుకొని మూవీస్ కానీ అలాంటివి చూసుకునే ఆప్షన్స్ కూడా ఉంది దాంట్లో. మనకి ఇంజిన్లో వచ్చేసి ఇంజిన్ ప్రాబ్లం వచ్చినా చెక్ ఇంజిన్ అనేది మనకి సింబల్ లాంటి చూపిస్తూ ఉంటుంది. లైటింగ్ సిస్టమ్ అనేది మనకి ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు అండి. ప్లస్ ఇదివరకు అనేది జనరల్గా అయితే మనకి సైడ్ లెవర్కి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసి మనకి ఆప్షన్ అనేది మనకి ఈజీ మెథడ్. లైటింగ్ కూడా స్టెప్ టు స్టెప్ అండ్ స్టెప్ 1 జనరల్గా మనకి లైటింగ్ ఉంటుంది. స్టెప్ 1 స్టెప్ 2 ఉంటుంది. స్టెప్ 1 స్టెప్ 2 ఉంటుంది. మనకి లైటింగ్ అనేది విజిబిలిటీ మన ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ మన లైటింగ్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. స్టెప్ 1 స్టెప్ 2 అనేది మనకి ఇక్కడ వాల్యూమ్ టైపు ఉంటుంది. మనకి డాష్ బోర్డ్ వచ్చేసి బీచ్ కలర్ వస్తుంది. బీచ్ కలర్ ప్లస్ వచ్చేసి మనకి వుడ్ ఫినిషింగ్ వస్తుంది. వుడ్ ఫినిషింగ్ అండ్ మనకి స్టీరింగ్ అడ్జస్టబుల్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. మనం స్టీరింగ్ అనేది మనం అప్ అండ్ డౌన్ పెట్టుకోవచ్చు, అడ్జస్టబుల్ చేసుకోవచ్చు. మనకి ఈ సీటింగ్ అనేది కింగ్ సీట్స్ అంటారు. జనరల్గా అనేది మనకి సీటింగ్ అనేది ఫుల్ ఫోల్డబుల్. మనకి సీట్ అనేది పర్ఫెక్ట్ సెట్టింగ్. ప్లస్ మనకి సీటింగ్లో అనేది సీట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. అప్ అండ్ డౌన్ కానీ మనం సీట్కి హైట్ పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ చేసుకోవచ్చు. ప్లస్
ప్లస్ మనకి సీట్ అనేది ఇంకా బ్యాక్ కానీ మళ్ళీ ఫ్రంట్కి కానీ మనం జరుపుకోవచ్చు. ఇది ఈ వెహికల్స్ పెద్ద వెహికల్స్ కాబట్టి సీట్ బెల్ట్స్ అనేది కంపల్సరీ మనకి సేఫ్టీ మ్యాండేటరీ. అండ్ సీట్ బెల్ట్ కోసం మనకి ఇంటిమేషన్ ఇస్తారు. మనకి ఫ్యూల్ లోలో ఉన్నప్పుడు మనకి ఈ బల్బ్ అనేది మనకి ఇంటిమేషన్ ఇస్తూ ఉంటుంది, అంటే ఫ్యూల్ లోలో ఉంది అని మనకి ఇంటిమేషన్ ఇస్తూ ఉంటుంది. మనకి ఏబిఎస్ అనేది జనరల్గా అనేది వెహికల్ మూవ్ అయినప్పుడు మనకి ఏబిఎస్ అనేది చూపిస్తూ ఉంటుంది. ఇంకా మనకి సిగ్నల్ లైట్స్ సైడ్ లెఫ్ట్ రైట్ అనేది సిగ్నల్ బటన్స్ ఉంటుంది. మనకి వచ్చేసి వైపర్ మనకి సైడ్ లెవర్ అని మనకి ఇది రివర్స్ సెన్సార్స్ అయినప్పుడు మనకి బ్యాక్ కానీ వెహికల్ ఉన్నప్పుడు 5 feet ఉన్న వెహికల్ని మనకి బజర్ అనేది ఇంటిమేషన్ ఇస్తూ ఉంటుంది. అంటే వెహికల్ ఉన్నదాన్ని అండ్ మనకి బజర్ అనేది స్టార్టింగ్ నుంచి కొంచెం మోగుతూ ఉంటుంది, కొంచెం పెద్దగా మోగుతూ ఉంటుంది దగ్గరకు వచ్చేలాగా. మనం బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని మాట్లాడుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇది యూఎస్బి వస్తుంది దీనికి. అంటే మనకి ఇప్పుడు వచ్చే మోడల్కి మాత్రం ఓన్లీ మనకి ఎల్సిడి వస్తుంది. మనకి డాష్ బోర్డ్ ఫినిషింగ్ అనేది పూర్తిగా ఓన్లీ హై ఎండ్కే వుడ్ ఫినిషింగ్ వస్తుంది. మనకి హ్యాండిల్స్ కానీ సైడ్ హ్యాండిల్స్ కానీ మనకు పూర్తిగా వుడ్ ఫినిషింగ్ వస్తుంది. మనకి స్పీకర్స్ మ్యూజిక్ సిస్టమ్ వచ్చేసి 4 స్పీకర్స్ వస్తాయి. అండ్ మనకి డాక్యుమెంట్స్ పెట్టుకోవడానికి మనకి ఓపెన్ బాక్స్ ఉంటుంది. అంటే డాక్యుమెంట్స్ కానీ ఏదైనా ఇంపార్టెంట్ ఫైల్స్ కానీ పెట్టుకోవడానికి మనకి బాక్స్ టైప్ ఉంటుంది. మనకి లైటింగ్ సిస్టమ్ కానీ ఏదైనా విజిబిలిటీ కానీ నైట్ లైమ్ చూసుకోవడానికి కానీ మనకి మధ్యలో మనకి లైటింగ్ సిస్టమ్ ఈ వెహికల్ అవైలబుల్ ఉంటుంది. స్పోర్టీగా ఉండిద్దండి గేర్ షిఫ్ట్. అంటే ఇంతవరకు ఎస్యూవీలో చూసుకున్నా కూడా మనకి ఇలాంటి గేర్ షిఫ్ట్ అనేది మనకి ఏ సెగ్మెంట్లో లేదు. మనకి గేర్ షిఫ్ట్ అనేది చాలా స్పోర్టీగా ఉండిద్ది. మనకి ఫినిషింగ్లో వచ్చేసి ఓన్లీ సెంట్రల్ ఏసీ డాష్ బోర్డ్ ఏసీ వస్తుందండి. మనకి మన కాల్ దగ్గర మనకి ఫుట్ ఏసీ లాంటిది మనకి వస్తుంది. ఇక్కడ ఒక మాకు ఛార్జర్ కూడా ఉంది, ఛార్జర్ లైట్ అనేది. దీనికి ఛార్జర్ లైట్ కూడా మన ఆప్షన్ ఉంది. ఇది మనకి అండ్ మనకి నైట్ టైం కానీ అక్కడ లాంగ్ వెళ్ళేటప్పుడు ఫుడ్ ఐటమ్ కానీ పెట్టుకోవచ్చు. మన డ్రింక్స్ కానీ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. మనకి టూయింగ్ ఉండగా హామ్ రెస్ట్ కానీ ప్లస్ ఫుడ్ ఐటమ్స్ కానీ పెట్టుకోవడానికి మనకి చాలా బాగుంది. సో వ్యూయర్స్, మనం ఈ వారం టాటా సఫారీ స్ట్రోమ్ గురించి తెలుసుకున్నాం. వచ్చే వారం మరొక కొత్త వాహనంతో కలుద్దాం. అంటిల్ దెన్ వ్యూయర్స్ అందరికీ బాయ్.